ఆమేన్. చాలా మందికి ఆమెన్ చెప్పడం రాదు, చూసి నేర్చుకోండి. ఆమేన్. పిల్లలు అంటే దేవుడు అని అందుకే అంటారు, పిల్లల నోట అంటే దేవుడు ఏం పలికిచ్చినా చక్కగా ఉంటుంది. మంచిదండి. ఈ దినము దేవుడి లేఖన భాగంలోంచి మనం ఒక మూలవాక్య భాగం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము, ఒకసారి అందరూ దేవుని వాక్యాన్ని తీయండి. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో ఎలా రాయబడుతుంది? రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలమును కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండము. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును కాక. ఆమేన్. మనందరికీ తెలియని, ఒకవేళ తెలిసినా అంతగా పరిచయం లేని పేరు ఇత్తయి. ఇత్తయి గురించి ఎంతమంది తెలుసండి? ఒప్పుకోవాలి. ఎంతమంది తెలుసు ఇత్తయి గురించి? మత్తయి గురించి తెలుసా? ఎవరు మత్తయి? ఎవరికి సంపూర్ణంగా తెలుసో ఒక లేచి మత్తయి గురించి చెప్పండి, సంపూర్ణంగా తెలిసినవారు. ఇంకా మత్తయి గురించి తెలియకపోతే ఇత్తయి గురించి తెలుస్తుంది. మత్తయి అంటే ఎవరు? దేవుని వరము అని రాయబడుతుంది. రాయబడిన 4 సువార్తల్లో ఒక సువార్త మరియు ప్రసిద్ధమైన సువార్త మత్తయి శుభవార్త రాసిన ఆ యేసు యొక్క శిష్యుడే ఈ యొక్క మత్తయి. దేవుని కొరకు హతసాక్షిగా మారిన ఆ మత్తయి గురించి మనం అందరము తెలుసుకున్నాం, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తెలియని మరొక వ్యక్తిని మీకు ఈ దినం నేను పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి గిత్తీయుడగు ఇత్తయి. గిత్తీయుడు అనే మాటలో ఒక సందర్భంలో ఇంకొకరిని చెప్పుకున్నాం. ఇంకొక ఆయన దేవుడి పట్ల నమ్మకంగా ఉన్న ఆయన, ఒక ఆయన ఉన్నాడు. 3 నెలల్లో ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఓబేదేదేమో. దేవుని నామానికి స్తోత్రం. ఈ గిత్తీయుడు అనగా అర్థం ఏంటంటే, ఈ గిత్తీయుడు దేవుని యొక్క వంశానికి చెందినవారు కారు. వీరు ఫిలిస్తీయులు ఆ వంశంలో పుట్టినవారు. అంటే చూడండి, మన గొలియాతు ఉన్నాడు కదా, ఫిలిస్తీయులు దావీదు మీదకి, మన సౌలు మీదకి యుద్ధం వచ్చేసినప్పుడు గొలియాతు ఉన్నాడు కదా, ఆ గొలియాతు ప్రాంతానికి చెందినవాడు ఈ యొక్క ఇత్తయి. ఈ ఇత్తయి కోసం ఎందుకు నేను ఇంత వివరంగా చెప్తున్నానంటే, అబ్షలోము దావీదుని తరిమినప్పుడు, దావీదు తన రాజ్యం నుంచి పారిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, పారిపోయే పరిస్థితే కాదు, పారిపోయాడు కూడా. ఆ పారిపోయినప్పుడు దావీదుకు కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు. ఆ నమ్మకస్తుల్లో ఒక వ్యక్తి యోవాబు, ఇంకో వ్యక్తి అభిషై, ఈ 3వ వ్యక్తి ఇత్తయి. ఇంతకీ ఇత్తయి అప్పుడే దావీదుకి పరిచయం అయ్యాడు. అప్పటి వరకు దావీదుకి పరిచయం లేదు. దావీదు యొక్క రాజ్యంలో ఉన్నాడు కానీ దావీదుకి ఇత్తయి పరిచయం లేదు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక ఫిలిస్తీన్ల దేశం నుంచి వచ్చి దావీదు రాజ్యంలో కాపురం ఉంటూ దావీదుకు ఆపద వచ్చినప్పుడు, అసలు యాక్చువల్గా అబ్షలోము రాజ్యంలో ఉండొచ్చు. అందుకే దేవుడు దావీదును ప్రేరేపించి ఈ మాట ఇత్తయితో చెప్తున్నాడు. ఆ మాట ఇప్పుడు మరలా మీకు చెప్తే బాగా అర్థమవుతుంది. చూడండి, రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలమును కోరు పరదేశివై ఉన్నావు. పరదేశులు ఏమి కోరుకుంటారు? వేరే దేశం నుంచి వచ్చిన వాడు ఏం కోరుకుంటాడు? కొద్దిగా స్థలం, నివాస స్థలం కావాలి, కొద్ది స్థలం. నువ్వే వేరే ప్రాంతం నుంచి వచ్చి కొద్దిగా స్థలం కోరుకుంటూ ఉన్నావు. కానీ ఇక్కడ నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? మాకే ఏం లేదు, ఇప్పుడు స్థలం లేదు, మేముండుటకే ప్రదేశం లేక ఇప్పుడు అబ్షాలోము మమ్మల్ని ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. కాబట్టి నీవు రాజు యొద్దనే ఉండి ఆ రాజున్న స్థలంలో నీవు ఉండుము అని ఇత్తయికి చెప్పినప్పుడు, ఇత్తయి ఒక చక్కని మాట తెలియజేశాడండి. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఒక ఫిలిస్తీయుడు దేవుడు మనిషి కాడు, అయినా సరే
ఒక ఇత్తయి అనే పేరును దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించాడో ఈ దినం మీరు నేర్చుకుంటే, మీరు తెలుసుకుంటే, మనమందరం కూడా అటువంటి పరదేశంలో, యాక్చువల్గా మనం ఎవరు ఇశ్రాయేలీయులము కాదు, మన బతుకు మన జీవితం ఏది ఇశ్రాయేలుకి సంబంధించింది కాదు. అయినను దేవుడు పరదేశంలో ఎన్నుకున్నప్పుడు మనం ఏం కోరుకుంటామంటే ఒక చక్కని నివాస స్థలము కోరుకునే వారిగా ఉన్నాం. మరి అటువంటి ప్రదేశము అంత చక్కటి ఆ వసతి ఉన్నా కూడా ఈ ఇత్తయి దాన్ని ఎన్నుకొనక, ఆ మాట చదవండి, కింద చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక చక్కని మాట కనబడుతుంది చూడనా. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకనున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరుల్ని తోడుకొని పొమ్ము, కృపా సత్యములను నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి నేను సచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవగు రాజునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడువైన రాజువగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో మనవి చేశాను. దేవుని మనకి స్తోత్రం. ఒక నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్న ఇత్తయిని మనం ఇక్కడ కనుగొంటూ ఉన్నాం. ప్రియులరా, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, కష్టకాలంలో నిలిచిన నమ్మకమైన స్నేహితుడు అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఈ ఇత్తయి ద్వారా ఈ దినము మనం నేర్చుకోవాల్సిన ఆ మాట ఏంటంటే, నిన్ననే వచ్చినవాడు అని రాయబడి ఉంది. ఎప్పుడు వచ్చాడట? నిన్ననే వచ్చాడు. నిన్ననే వచ్చినప్పుడు అతను ఏమి కోరుకోవాల్సిందంటే ఒక మంచి స్థలము, ఒక మంచి ఉద్యోగము, ఒక మంచి ఆహారము, ఒక మంచి ప్రదేశము. తను వెళ్తే తనతో పాటుగా ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు తన పిల్లలు, తన యొక్క కుటుంబం అంతా కూడా వెళ్ళాలి కదా, రాజు కూడా. అంటే అటువంటి పరిస్థితులు కూడా ఒక గొప్ప నమ్మకాన్ని కనబరిచిన వ్యక్తి పట్ల దేవుడు చూపిస్తున్న ఈ ప్రేమను మరి ఎలాగా, కొన్ని యూదుడు అంటే యూదుడు కాదు, కొన్ని ఇశ్రాయేలుడు అంటే ఇశ్రాయేలుడు కాదు, మరి ఏ అర్హత లేకపోయినా ఎలాగ ప్రేమను కనబరుస్తున్నాడు, అది ఈ దినం మనం నేర్చుకుంటే మన జీవితాల్లో మనం ఎంతో మరి ఆ గొప్ప వారముగా ఉంటామని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు, కానీ ఇత్తయి ఒక అంకిత భావంతో ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఏ మాట? నిన్ననే వచ్చినవాడు గనక, పరదేశమై ఉన్నావు గనక ఒక చక్కని స్థలాన్ని కోరుకొని అందులో ఉండు. అంటే చూడండి, ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు అంటే చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక చక్కని ప్రదేశం కావాలి, కష్టకాలం మనకి అవసరం ఉండదు, అలాగే ఒక మంచి ఉద్యోగం కావాలి, మనకి కొరత ఇష్టం ఉండదు, అలాగే ఒక మంచి వసతి కావాలి మనకి, మరి అటు ఇటుగా ఉంటే మనకు నచ్చదు. దేవుని మనకి స్తోత్రం. కానీ మరి ఏమీ లేని అడవులంటే పరిగెట్టవలసిన పరిస్థితి, ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా ఎందుకు ఇలాగ నమ్మకస్తంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, ఇత్తయి నిన్ననే వచ్చిన దేవుని పట్ల మరి ఎంత గొప్ప నమ్మకత్వంగా ఏర్పరచుకున్నాడో ఈ దినం మనము చూడవలసిన పరిస్థితి. మన బ్రతుకుల్లో చూడండి, మన యొక్క జీవిత విధానాలు చూస్తే, బ్రతుకు బాగున్నంత సేపు దేవునితో వెళ్ళడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి మనము సిద్ధపడిపోతాం. ఏ మాత్రము అవకాశం లేకపోతే మనం ఏం చేస్తాం? మనము వెనకబడిపోతాం. మన పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళడానికి మనకి ఇష్టం ఉండదు. ఒక మంచి నివాస స్థలం లేకపోతే అక్కడికి వెళ్ళడానికి మనం ఇష్టపడం. ఏమండి, దేవుని మందిరానికి దూరంగా ఉండడానికి ఇష్టపడతాం, కానీ దేవుని మందిరానికి దగ్గరికి ఉంటే మనసు మనకి దేవుడు దయచేయడు. అంటే మనం ఎలా ఉంటే అలా ఉంటుంది, మన మనసు ఎలా ఉంటే దేవుడు ఆ విధాన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి అంతటి పరీక్ష కాలంలో కూడా ఇత్తయి ఎలాగ తన అంకిత భావాన్ని ఏర్పరిచాడన్న మాటలను ఈ దినము మనం చూద్దాం ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కష్టకాలంలో ఎవరైతే దేవునికి నమ్మకస్తులుగా ఉంటారో వారి పట్ల దేవుడి కృప ఎలా ఉంటుందో ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. దేవుని మనకి స్తోత్రం. ఏ కాలంలో? కష్టకాలంలో దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉంటే దేవుడిచ్చే గొప్ప హోదా ఎలా ఉంటుందన్నది. అంటే కష్టం అధికమయ్యే కొలది మనిషి ఎలా నిలబడతాడు, ఆ కష్టాన్ని బట్టి ఆ మనిషి పొందుకునే హోదా కూడా ఆధారపడి ఉంటుంది. అవునా కదండి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రాజకీయ పార్టీ నాయకుల్ని. ఈరోజు ఒక పార్టీలో ఉంటాడు, రేపు ఒక పార్టీలో ఉంటాడు, ఎల్లుండి ఇంకో పార్టీలో ఉంటాడు. అంటే ఏంటి? కష్టం వస్తే తోడుగా ఉండే పరిస్థితి కాదు. మరి వారు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళు గుర్తించుకుంటారంటే గుర్తించుకోరు. ఎవరైతే కష్టకాలంలో అండగా నిలబడతారో వారి పట్లే వారి యొక్క ప్రేమను కనబరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఇంకో వచనం చూద్దాం, చూడండి. అదే 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి
వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరూయు కుమారుడైన అభిషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎవరైనా అసలు ఫిలిష్తీయులు అంటే ఎవరు? శత్రువులు. అటువంటిది ఈ గిత్తీయుడైన ఈ ఇత్తయికి దావీదు తన యొక్క సైన్యాన్ని 3 భాగాలుగా చేసి, అక్కడ 2 రకాల పదవులు ఉన్నాయి. ఒకటి శతాధిపతి, రెండోది సహస్రాధిపతి. శతాధిపతి అంటే ఎంతమందికి? 100 మందికి. సహస్రాధిపతి అంటే 1000 మందికి. ఇప్పుడు 1000 మందికి ఆ అధిపతులు నియమించి తన దగ్గర ఉన్న వారందరినీ 3 చేతి కింద ఉంచాడు. అందులో నమ్మకస్తులైన మొదటివాడు యోవాబు, రెండవది అభిషై, మూడవవాడు ఎవరు ఇప్పుడు? ఇత్తయి. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఒక శత్రువు దేశం నుంచి వచ్చిన వాడిని కూడా తన పట్ల కనబరిచిన నమ్మకాన్ని బట్టి ఇత్తయిని దావీదు ఎంత గొప్పగా గణపరుస్తున్నాడో మనం ఇక్కడ చూడవలసిన పరిస్థితి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఇంత నమ్మకత్వము దావీదు పట్ల ఇత్తయి కనబరిచాడంటే, ఎందుకు కనబరుచుంటాడు చెప్పండి? దావీదుకి దేవుడి పట్ల ఉన్న ప్రేమ ఏంటో, దావీదుకి దేవుడి పట్ల ఉన్న ఆ యొక్క విధానం ఏంటో, అలాగే దావీదు పట్ల దేవుడికి ఉన్న కృప ఏంటో ఈ ఇత్తయి దగ్గర నుంచి చూశాడు. ఎవరిని? ఈ దావీదుని. కాబట్టి దావీదుకి ఏం జరిగినా సరే దావీదు కూడా దేవుడు ఉంటాడని ఒక మంచి నమ్మకత్వం ఎవరిలో ఏర్పడింది? ఇత్తయిలో ఏర్పడింది. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాట మీరు పట్టుకోండి. ఎవరైతే దేవుడి పట్ల నమ్మకం కలిగిన ఒక సేవకుడు ఉంటాడో, ఆ సేవకుడి పట్ల దేవుడు ఉంటాడని నమ్మి, ఏమండి, ఆ సేవకుడికును ఆ సంఘమునకును ఆ కుటుంబము ఎవరైతే బాగా విధేయులా ఉంటారో ఆ కుటుంబం పట్ల ఇప్పుడు ఎవరు ఉంటారని చెప్తున్నాడు? దేవుడు ఉంటాడని చెప్తూ ఉన్నాడు. ఇంకా రాజ్యం రాలేదు, ఇంకా ఏమీ రాలేదు, కష్టకాలం తరుగుతున్నా సరే మంచి ప్రదేశంలో ఉండవలసిన ఇత్తయి ఏ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడంటే, నమ్మకత్వంలోనే కష్టమైన, ఇబ్బంది అయిన, బాధను ఎన్నుకున్నందుకు దావీదు చూపించిన ఈ గొప్ప ఘనతను మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాటల ద్వారా, అంటే ఇత్తయి ద్వారా మనం నేర్చుకోవాల్సిన మంచి మాట ఏంటంటే, సమయము కాదు సమర్పణ. ఏంటండి? మంచి సమయం కాదు, మంచి సమయం వచ్చింది దూకేయడం కాదు, లేకపోతే మంచి అనుకూలత వచ్చిందని వెళ్ళిపోవడం కాదు, లేకపోతే ఇంకోటి ఏదో కాదు. ఇప్పుడు ఏంటంటే ఏం కావాలి మన జీవితాల్లో? సమర్పణ కావాలి. ఈ సమర్పణ మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక సమర్పించుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే నమ్మకస్తుడిగా ఉంటాడు. ఏ నమ్మకస్తుడు? దేవుని పట్ల నమ్మకస్తుడు. ఏంటి నమ్మకత్వం అంటే? ఏంటి నమ్మకత్వం? నమ్మకత్వం ఏంటని అడుగుతున్నాను మిమ్మల్ని. నేను చెప్పిన మాటల్లో మీరు వినడం కాదు, మీరు స్వయంగా ఆలోచించి దానికి తగ్గ సమాధానాలు కూడా చెప్పువారుగా ఉండాలి. ఎందులో నమ్మకత్వం? దేవునిలో నమ్మకత్వం అంటే ఏంటి? దేవునిలో నమ్మకత్వం అంటే ఏంటండి? దేవునిలో నమ్మకత్వం చాలా మంచిగా ఉంది మాట. ఆ మాట అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? దేవుడు నీకు మంచి వరం ఇచ్చినప్పుడు నమ్మకత్వమా? మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడా? లేకపోతే కష్టతరమైనను, అది బాధకరమైనను, లేకపోతే అది ఇంక ఏ పరిస్థితి అయినను దేవుణ్ణి వదలకపోవడమే దేవునిలో నమ్మకత్వము. అంటే మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, ఆ కంపెనీ బాగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పనిచేస్తారు. ఆ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే సహాయంగా ఉంటారో చూసారా, మరలా లాభాల్లోకి వచ్చినప్పుడు ఆ కంపెనీ అతను ఆదుకుంటుంది. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇక్కడ నేను భౌతికపరమైన ఉపమానం మీకు చెప్పుండొచ్చు, కానీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీరు కష్టాల్లో ఎంత నమ్మకంగా ఉంటారో మీ నమ్మకత్వాన్ని పరీక్షించే దేవుడు గనక, అసలు బైబిల్లో దేవుడికి పెట్టిన మొట్టమొదటి పేరు చెప్పండి. బైబిల్లో దేవుడికి పెట్టిన మొట్టమొదటి పేరు అనువాడును, ఉన్నవాడును, నమ్మకమైన వాడును అని రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఆయనకి పెట్టిన మొదటి పేరేంటి? నమ్మకమైన వాడు. ఇప్పుడు నమ్మకమైన వాడు ఎవరు ఇంతకని? ఆయన. ఇప్పుడు నమ్మకమైన వాడికి ఎవరు కావాలట? నమ్మకస్తులు కావాలి, మనం కాదు. ఇప్పుడు ఉన్న ఈ గ్రూపులో, అంటే ఈ సంఘంలో కూర్చున్న వాళ్ళు అందరూ నమ్మకస్తులు లేకపోవచ్చు, ఒకవేళ నేనే నమ్మకస్తులు కాకపోవచ్చు. అది కాదు ముఖ్యం. దేవునికి కావాల్సింది నమ్మకస్తులైన వారు, ఒకరైనను ఇద్దరైనను దేవునికి నమ్మకంగా ఉన్న వాళ్ళు కావాలని ప్రభు ఈ మాట ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఒక మాట చూడండి. ఆ కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే అక్కడ రాయబడుతుంది. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం,
అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. దేవుని మనకి స్తోత్రం. ఎవరట ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? నమ్మకమైన పరిచారకులు. 1000 మంది ఉన్నారు. రాజును ఒక దెబ్బ కొడితే 1000 మంది పారిపోయారు అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా? కానీ నిలబడే ఒక్కడు ఆ రాజుకి ఏంటట అసలైన బలము. ఇప్పుడు దేవుని అసలైన బలం ఏంటో చెప్పండి. ఒక దెబ్బ తగిలితే పారిపోయేవారా, లేకపోతే ఏమండి దేవుని పట్ల నమ్మకత్వాన్ని కనబరిచేవారు కావాలా? దేవునికి ఎవరు కావాలి? దేవుని పట్ల ఆ నమ్మకత్వం కనబరిచేవారు కావాలి. ఏంటి ఈ నమ్మకత్వము? దీనికి ఉన్న ఆ యొక్క భాషకున్న అర్థం ఏంటి చెప్పండి. నమ్మకమైన పరిచారకుడు అంటే ఎవరు? నమ్మకమైన పరిచారకుడు అంటే ఎవరు? 1 తిమోతి రాసిన పత్రిక 3:11 చూడండి. ఆ నమ్మకమైన పరిచారకులు ఎవరో దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 3:11 స్పీడ్గా తీయ. అటువలే పరిచర్య ఎవరండి? పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయంలోనూ నమ్మకమైన వారుగాను ఉండవలెను. దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడు నమ్మకమైన వారు అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? అటువలే పరిచారము చేస్తూ మాన్యుల అంటే ఏంటి? దేనికి ఎదురు చెప్పక, దేనికి తిరుగుబాటు చేయక, దేన్ని ఎదిరింపక, ఏమండి కొండెములు చెప్పని వారై అంటే దేనికి కూడా ఏంటంటే కొండెం అంటే అర్థం ఏంటి? కొండెం అంటే అర్థం ఏంటండి? కొండెములు చెప్పువారు అంటారు కదా. కొండెం అంటే అర్థం ఏంటి? అది అక్కడిది ఇక్కడ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పేవారే ఈ కొండెములు చెప్పువారు. ఇప్పుడు ఎలా ఉండాలంటే సంఘంలో మితానుభావం గలవారే. మితానుభావం అంటే జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి మంచి అనుభవము. ఏంటిది? మంచి అనుభవము గలవారై ఎలా ఉండాలట? అన్ని విషయముల్లో నమ్మకస్తులై ఉండవలను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎత్తైన ఈ దినం మనం ఉదాహరణగా తీసుకున్నాం, కానీ అసలైన విషయం కనుక మనం పరిశీలన చేస్తే, ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నమ్మకమైన వారు దేవునికి చాలా అవసరమై ఉన్నారు. నమ్మకమైన వారు గణపరచబడతారు. ఏమండి? ఉన్న కొద్దిలో ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం. ఏ వాక్యం ఇది? మత్తయి సువార్త 20 ఇందా చదువుకున్నాం కదా, ఒకసారి చేయండి. 20 అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి ఒక 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు అప్పచెప్పి ఉంటివే, అవి కాక మరియు ఇంకొక 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఏం చెప్తున్నాడు? ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు భౌతికంగా చూడండి, ఆర్థికంగా చూడండి, లేకపోతే ఏ పరిస్థితుల్లో చూడండి, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే ఏమవుతాడంట? హెచ్చింపబడతాడు. ఆ కొంచెంలో కూడా నమ్మకం లేనివాడు ఎప్పుడైనా హెచ్చింపబడతాడు మీరు చూసారా? మీరు చూసే సక్సెస్ స్టోరీస్ అంటే ఇప్పుడు చూస్తున్న అంబానీ కానీ, లేకపోతే ఎవరు ఎలాన్ మాస్క్ కానీ, ఎవరైనా సరే వారందరూ కూడా కొంచెంలో నమ్మకంగా ఉన్నవారే. ఏంటా కొంచెం? ఈ దినము మనకున్న పరిస్థితి కూడా వాళ్ళకి ఒకప్పుడు లేదు, కానీ వారికున్న కొంచెంలో నమ్మకము. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా. ఏంటి 5 రూపాయలు ఇచ్చావా నాకు? ఎంత ఇచ్చావు? 5 తలాంతులు అంటే ఎన్ని రూపాయలు లెక్కేసుకుని పోయినా 5 రూపాయలు ఇచ్చావా అని తక్కువగా చూడలేదు. ఏమన్నాడు? ఈ 5 తలాంతుల్ని ఇంకొక 5 తలాంతులు చేసి, ఇదిగో తండ్రి మరలా నీకు ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు నాకేమి ఇచ్చాడని అడిగేవారే తప్ప, దేవుడు ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరిచి దేవునికే చూపించిన వారు ఎవరు చెప్పండి? ఎవరు?
ఎవరు అంటున్నాను, మళ్ళీ ఎవరు అంటున్నా? ఏ విషయంలోనూ మనం దేవునికి, మనకి ఇచ్చిన దానికి మనము దేవునికి ఎలాగ చూపిస్తున్నాం, ఏ విషయంలో మనము దేవుణ్ణి, ఆ విధమైన విషయంలో మనము దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాం. ఒక చిన్న సంఘం ఉంది, ఆ సంఘంలో మనం ఒకరు మన పాలు భాగస్థలం ఉన్నామనుకోండి. అసలు చెప్తున్నాడు మామూలుగా, దేవునికి చిన్న సంఘాన్ని ఇచ్చాడు. ఆ చిన్న సంఘాన్ని ఏం చేయాలి నువ్వు? దేవుని కుటుంబ పరిస్థితి చాలా చిన్నది ఇచ్చాడు. నీ భర్త లేకపోతే నీ భార్య లేకపోతే నీ పిల్లలు చాలా తక్కువ తెస్తున్నారు. దాన్ని అభివృద్ధి పరచవలసిన ఆ తలాంతుని దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. ఏ విషయంలో మనము అలాగా పట్టింపులు ఉండవు. దేవుడు నాకు కొద్దిగా ఇచ్చాడు అంత తప్ప, ఆ కొద్దిలోనే నమ్మకత్వంగా ఉంటే దేవుని యొక్క గొప్ప ఘనతను మనం చూడగలము. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపమానం స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, నీకు ఇచ్చిన ఇంకొక అతనికి 2 రూపాయలు ఇచ్చాడు. ఏంటది? 2 తలంతులే. తలంత్ అనగా అదేంటి, దాన్ని వెలకట్టలేము కానీ 2 ఇచ్చాడు. 2 ఇస్తే ఆ 2ని 4 చేసి తీసుకొచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. ఏమండి, 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? దాన్ని మట్టిలో కప్పెట్టాడు. అంటే ఒక్కటి కూడా మన జీవితంలో విలువైనదే. ఆ ఒక్కటేంటి చెప్పండి? ఆ ఒక్కటేం చెప్పండి? మనం మన దగ్గర ఏ ఆస్తి లేదు, ఏదీ లేదు. నేను ఇందాక కారులో వచ్చేటప్పుడు నా జేబులో రూపాయి కాసు కూడా లేదు. తెలుసా మీకు? ఉట్టిగా వచ్చేస్తున్నాడు అనుకున్నాను నేను వచ్చేటప్పుడు. ఇప్పుడు పెట్టుకూడదు అన్నామన్నా ఇంటికి రూపాయి లేదు. ఒట్టిగా అంటే నేను ఒట్టివాడినా? కానీ ఒక్కొక్కసారి మన పరిస్థితి అలా ఉంటుంది అనమాట. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. కనీసం కచ్చిపు కూడా జేబులో పెట్టుకోలేదు నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్క దాంట్లో మనము నిరాశ పొందకూడదు. నా వెనకాల ధైర్యం ఏంటి? పాస్టమ్ గారా నా పక్కన కూర్చుందన్నా. మరి నా ధైర్యం ఏంటి? ఒకవేళ పాస్టమ్ గారు ఒక బ్యాంకే, కానీ నా ధైర్యం ఏంటి? అలా ఈ మామూలు ఆ దేవుని పక్కన పెట్టిన ఒక నిమిషం, ఈ దినం నా జేబులో డబ్బులు లేకపోయినా నేను అడిగితే ఇచ్చేవాడు ఉన్నారు, లేకపోతే పక్కన పాస్టమ్ గారు ఉన్నారు, లేకపోతే నా వెనకాల ఎంతో కొంత కూడబెట్టుకుని ఉందని నాకు ఉందా అంటే దేనివల్ల కలిగింది ఇది? నాకున్న నమ్మకం ఏంటి? దేవుని మనకి స్తోత్రం. మరి లేనివాడి నమ్మకం ఏంటి? అంటే ధనం గురించి మాట్లాడుతుంది. ఈసారి ధనాన్ని పక్కన పెట్టండి, ఈసారి దేవుని తీసుకురండి. లేనివాడి నమ్మకం ఏంటి చెప్పండి? లేనివాడి నమ్మకం ఏంటి? దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నీ మీద ఆనుకొనిచున్న దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. ఏమండి, అంటే ఎప్పుడైతే మనం అటువంటి పరిస్థితులు ఉంటామో, దేవుడి పట్ల నమ్మకత్వం కలిగి ఉంటామో, దేవుడు మన అంచెలుగా ఎదిగిస్తాడండి. నిన్ననే వచ్చినవాడు ఇంత నమ్మకం కనబరిస్తే మనం ఎప్పటి నుంచి ఉంటున్నాం? నిన్ననే వచ్చినవాడు ఎవరు? గిత్తీడగు ఇత్తయి. నిన్ననే వచ్చినవాడు కనుక నువ్వు సుఖముగా ఉండమని పంపించేస్తున్నాడు ఎవరు? దావీదు. కానీ ఏమంటున్నాడు ఇత్తే? అయ్యా, దేవుడి పట్ల నీకున్న కృప ఏంటో తెలిసిన వాడును, నువ్వు దేవునికి ఎంత పరిచారం చేసావో నీ గొప్పదనం ఏంటో తెలిసిన వాడిని కనుక నేను నిన్ను విడిచిపెట్టను. అది ప్రయాణం కష్టమైన, ఇబ్బంది అయినా, మరి సావైన, మరణమైన ఏదైనాను. ఆ 18 వచనం చదవండి. ఇంత 2 సమయాల కింద ఆపేసాం కదా. 18 వచనం 1 వచనం చదివాం కదా. ఆ కిందకి చదవండి. అక్కడ ఇంకో చక్కని మాట మాట్లాడతాడు. ఆ ఇత్తయ్య మాట్లాడిన మాటలు ఈ దినం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవని మీకు ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఆ చదవండి 2 సమయాల గ్రంథం 18వ అధ్యాయం కిందకి చదవండి. 3వ వచనం. జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణ మందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. దేవుని నామానికి స్తోత్రం. ఇత్తయి, యోవాబు, అభిషేక్ ముగ్గురు కలిపి చెప్తున్నారు. ఏమని? మేము చనిపోయినను, మమ్మల్ని ఏమన్నానో జనులు లక్ష్య పెట్టరు, కానీ నువ్వు ఉండాలి. అంటే ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఇత్తయి ఎక్కడైనా వెనుదిరిగాడండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇత్తయి వెనకాల ఏముంది? వేరొక దేశం నుంచి ప్రాణం అరిచేతిలో పెట్టుకొని వచ్చి ఎక్కడ బ్రతుకుతున్నాడు? దావీదు రాజ్యంలోనికి వచ్చినవాడు. కానీ ఇప్పుడు చూడండి, దావీదుకి కష్టం వస్తే ఎటువంటి పరిస్థితుల్లో నిలబడుతున్నాడో. మా ప్రాణం పోయినా పర్లేదు, జనం లక్ష్య పెట్టరు, కానీ నువ్వు మాత్రము
ఏమాత్రం కూడా నీకు ఏ చిన్న దెబ్బ కూడా తగలకూడదు అంటున్నారు. ఈరోజు సంఘాల్లో ఎలా ఉంటున్నారంటే అండి, ఏమంటే సేవకుని గాయపరుస్తున్నారు, సంఘం వల్ల గాయపరుచుకుంటున్నారు, మీ కుటుంబాలు మీరే గాయపరుచుకుంటున్నారు. అనేక విషయాల్లో చాలా ఇబ్బందులు మీరే పడిపోతూ ఉన్నారు. ఏంటంటే నమ్మకత్వం లేక. దేవుని నామానికి స్తోత్రం. ముందు నీ కుటుంబం పట్ల నువ్వు నమ్మకత్వాన్ని ఏర్పరచుకోవాలి. నీ తల్లి చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, నీకు సహాయం చేయగలిగిందవ్వచ్చు, చేయలేదవ్వచ్చు, నీ తల్లి నీకు ఎటువంటి పరిస్థితులను ఉండగలవచ్చు, లేకపోతే నీ తండ్రి అటువంటి వాడు అవ్వచ్చు, లేకపోతే నీ భర్త అటువంటి వాడు అవ్వచ్చు. తేలిగ్గా తీసేయకూడదు. నీ భార్య అటువంటిది అవ్వచ్చు, నీ భార్యను నువ్వు తేలిగ్గా చూడకూడదు. ముందు కుటుంబంలో నమ్మకత్వం లేకపోతే, అంటే తక్కువ నమ్మకత్వం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కుటుంబంలో నమ్మకత్వం లేకపోతే సంఘంలో ఏమి నమ్మకత్వం కలిగి ఉంటావు? సంఘంలో నమ్మకత్వం లేనివాడు దేవుల్లో ఏమి నమ్మకత్వం కలిగి ఉంటాడు? దేవుడిలో నమ్మకత్వం లేని వాడిని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎలాగా మనల్ని అభివృద్ధి చేస్తాడు? దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆ విషయాల్లో మనము చాలా నమ్మకత్వాన్ని ప్రదర్శించాలని పొరపాటు తెలియజేస్తున్నాను. అనుకూలత చూసుకోకూడదు. ఎంత చెప్పిన మొదటి మాట ఏంటి? సమయము కాదు, సమర్పణ. మనమున్న పరిస్థితిని బట్టి సమయం చూసుకో. సమయం అంటే అర్థం ఏంటి? టైం చూసి దూకేయడం అంటారు. అది కాదు. ఏం చూసుకోవాలి? సమర్పణ. ఒక్క మాట అన్నామంటే దేవుని దృష్టిలో ఆ మాటకి కట్టుబడి ఉండాలి. ఒక్క మాట దేవునికి ఇచ్చామంటే ఆ మాటలు మనం ఏం చేయాలి? కట్టుబడి ఉండాలి. సమయాన్ని బట్టి కాదు. రెండో మాట అనుకూలతను బట్టి కాదు. అనుకూలత అంటే ఏంటి? మనకు అన్ని అనువుగా జరుగుతున్నప్పుడు నువ్వే గొప్పవాడవని, ఏది అనుకూలత లేనప్పుడు నీవంటూ చెడ్డవాడు లేడని మాటలు మనము పలకకూడదని ప్రభువు మీకు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి యథార్థతకు దక్కే గౌరవం వచ్చే వరకు మనము ఎదురు చూడవలసిన వారిగా ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం. నా జీవితంలో నేను చాలా మందిని చూస్తున్నాను. వారు చాలా అవమానాలు, చాలా ఇబ్బందులు పడి ఈరోజు వాళ్ళకి అధికారం దక్కిన తర్వాత వారు ఎంతో గౌరవించబడుతున్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, అనుకూలత బట్టి కాకుండా, సమయాన్ని బట్టి కాకుండా, యథార్థతను బట్టి మనకి తగ్గే గౌరవం వరకు మనం ఎదురు చూడాలి. అది ముఖ్యంగా దేవుళ్ళలో ఉన్న వారికి చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందండి? చాలా ప్రాముఖ్యమైన అంశమైన ప్రభువుని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఈ మాట నీకు చెప్తూ అంటూ ఉన్నానంటే, చూడండి, ఇంకొక వాక్యం మీకు దేవుని ప్రకారం చూస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 4:19 చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 4:19 స్పీడ్గా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. మరలా చదవండి ఈ మాటని. ఏ చిత్త ప్రకారం బాధపడువారు? దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించవలెను. దేవుని నామానికి స్తోత్రం. భౌతికంగా ఒక వ్యక్తి తన యొక్క ప్రతి పరిస్థితిని అప్పచెప్పేసిన గురించి ఏం పొందుకున్నాడంటే ఒక గొప్ప గౌరవాన్ని పొందుకున్నాడు. యోవాబు, అభిషేక్ తర్వాత చాలా మంది ఉన్నారు దావీదు గారు, కానీ దావీదు ఎవరికి ఇవ్వకుండా ఈ ఎత్తయి కనబరిచిన నమ్మకాన్ని బట్టి ఎత్తయికి ఇచ్చాడు. అది మన భౌతికం. ఇప్పుడు ఆత్మలోకి రండి. ఆత్మలోకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడండి? దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించవలెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మకంగా పంపించాడో అంతే నమ్మకంగా మన ఆత్మను మళ్ళీ ఎవరికి అప్పచెప్పాలటండి? దేవునికి అప్పచెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. అంతేనండి. అప్పచెప్పకపోతే ఆ పరిస్థితి ఏంటో మనందరికీ తెలిసిందే. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, చూడండి, కొలసీలు రాసిన పత్రిక ఇంకొక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. 4:8 చదవండి. మీరు మా స్థితిని తెలుసుకున్నట్లుగాను మీ హృదయములను అతడు ఆదరించినట్లుగాను అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, నమ్మకత్వంలో, అంటే శిష్యరికంలో నమ్మకత్వము, ఒక సంఘములో నమ్మకత్వము. పౌలు గారి దగ్గర చాలామంది ఉన్నారు. ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే, ఒక చోట పరిస్థితి బాగోలేదు, ఒక సంఘంలో పరిస్థితి బాగోలేదు. ఆ సంఘంలో పరిస్థితిని బట్టి అక్కడ పౌలు గారు ఎలా మాట్లాడితే అలా మాట్లాడేవాడును,
పౌలు గారు ఏం చెప్తే తూచా చెప్పకుండా ఒక పొల్లు పోకుండా సేమ్ అదే చేసేవాడును. పౌలు గారు స్థితిగతులన్నీ ఎరిగిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఒనేసిము. ఆ ఒనేసిముని మరలా అతని దగ్గరికి పంపుచున్నప్పుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు, సంఘం దగ్గరికి పంపుచున్నప్పుడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చూడండి, ఇప్పుడు ఒక సంఘంలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారిని ఎన్నుకుంటాం. లేదు, ఒకరికి ఇబ్బంది ఉందో, బాధ ఉందో, లేకపోతే ఏదో పరిస్థితి ఉంది, ఎవరిని పంపుతాము? చూడండి, ఈ పాస్టర్ గారు రాకుండా నన్ను పంపించాడు, ఈ పాస్టర్ గారు రాకుండా పాస్టర్ గారికి అన్ని పనులు ఏంటి, దీనికంటే పెద్ద పని ఏంటి అనేవాడిని పంపిస్తాడా? పాస్టర్ గారు నిజంగా అన్ని పనులున్నా ఏదో పని మీద రాలేకపోయాడని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదరించేవాడిని పాస్టర్ గారు పంపిస్తాడా? సంఘములో నమ్మకత్వము, దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ నమ్మకత్వాన్ని మనము కనబరుచుకోగలుగుతామో, పెంచుకోగలుగుతామో, దేవుని పట్ల కూడా అదే నమ్మకత్వాన్ని మనము తెలియచేయగలుగుతాం. కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను అనేక మాటలు, ఇంకా మనకున్నాను. మరి ప్రభుపేట మీకు ఈ మాటలు ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, మనము నమ్మకమైన వారిగా దేవుని పట్ల ఉంటే దేవుడు ఎలాంటి వాటిలో, చూడండి 25-23 వచ్చిన చదవండి, మత్తయి శుభవార్త. చదవండమ్మా, 25 అధ్యాయం 23 వచ్చిన. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. నమ్మకమైన వాడికి దేవుడిచ్చే గిఫ్ట్ ఏంటి? యజమానుని సంతోషంలో పాలు పంపులు ఉంటాయి మనకి. యజమానుడు ఎప్పుడు ఘనంగా ఉంటాడు అంటే అతని సంతోషంలో పాలు పంపులు పొందుకునే భాగ్యం మనకి ఇవ్వాలంటే మన చిన్న విషయంలో కూడా నమ్మకత్వం ఉండాలి. మీరు ఇక్కడ తిమ్మాపురం బైపాస్ నుంచి, అంటే కొత్త బైపాస్ కాదు, పాత బైపాస్ దాటిన తర్వాత అచ్చంపేట దాటి నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే అక్కడ పెద్ద కంటైనర్లు, పాత కంటైనర్లు అమ్ముతూ ఉంటారు. ఎప్పుడైనా చూసారండి మీరు? పెద్ద కంటైనర్లు అమ్ముతూ ఉంటారు. రాయుడుపాలెం జంక్షన్ దాటిన వెంటనే ఉంటుంది అనమాట. ఆయన తన చిన్నప్పుడు ఒక సంచి వేసుకొని రోడ్డు మీద ఆ బాటిల్స్ అవి ఇవి ఏరుకునేవాడంట. ఏం బాటిల్స్? మనం తాగేసి పారేసిన ఆ బాటిల్స్, పేపర్లు ఏరుకునేవాడంట. దేవుడు ఏమి ఇచ్చాడు అతనికి? అతడు క్రిస్టియనే. మీరు వెళ్తే మంచి సాక్ష్యం చెప్తాడు. ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారి వాక్యాలు అక్కడెక్కడ రాయబడి ఉంటాయి. మీరు క్రైస్తవులని అడగండి, అంతే, ఒక్క మాట అంటే చాలు, ఇంకంతే, గంట వదలమని అతను సాక్ష్యం చెప్తాడనమాట. ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు అతనికి? ఏమి ఇచ్చాడండి దేవుడు? పెద్ద కొట్టిచ్చాడా? పెద్ద పెద్ద కంటైనర్లు ఇచ్చాడా? ఏమిచ్చాడు? ఆ సంచి పక్కన పారేసినా సరే ఎవడన్నా తీసుకుంటాడండి? ఎలా ఉంటుందా సంచి? శతకాయితాలు ఎరుకుని సంచి ఎలా ఉంటుందండి? అసహ్యంగా ఉండదు? చూడడానికి అసహ్యంగా ఉంటుంది కదా అది. ఇక అందులో వేసే వస్తువులు ఇంకా అసహ్యమైన అనుకోండి. కానీ ఎలాంటిది తన భుజాన్ని వేసుకుంటే ఏమి ఇచ్చినట్టు దేవుడు అతనికి? పోనీ అతను వేసుకుని బట్టలు ఏమైనా బాగుంటాయా? ఎవరైనా చూసారా? కాగితాలు ఏరుకునే వాళ్ళని చూస్తాం కదా, అతని బట్టలు ఏమైనా బాగుంటాయి? కనీసం జోళ్ళు ఉంటాయా? మనం వేసుకునే వస్త్రాలాగైనా ఉంటాయా? ఉండవు. ఏమిచ్చాడు అతను? ఏమిచ్చాడు దేవుడు అతనికి? అతడు చెప్తాడు, ఎంత మంచి సాక్ష్యం చెప్తాడు. దేవుడు నాకు ఒక్క తలాంతు ఇచ్చాడండి అంటాడు. ఏ ఒక్క తలాంతు? ఆ సంచి అంతే తన జీవితంలో. దేవుని నామానికి స్తోత్రం. ఈనాడు అనేక మందికి ఆదర్శప్రాయంగా తన జీవితాన్ని తను సాక్షి రూపంలో చెప్తూ, తనకి తోచిన సహాయం చేస్తూ అనేక విధాలుగా అతను ఉపయోగపడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చిన్నదే తలాంతు. ఆ తలాంతుతో ఏం చేశాడు? ఆ బాటిల్ ఏరుకున్నాడు అంతే. ఉన్న కొలది సైకిల్ మీద ఏరుకున్నాడు, రిక్షా మీద ఏరుకున్నాడు, ఆటో మీద ఏరుకున్నాడు. ఈరోజు సెంటర్లో కాకినాడ టౌన్కే అది పెద్ద షాప్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వాటిలో ఉంటే దేవుడు అనేక వాటి మీద ఏమంటున్నాడు? దేవుని వాక్యం ఏంటంటే అనేక వాటి మీద నమ్మకత్వం అంటాడు. మరి అలాంటి కాగితాలు ఏరుకునే టైంలో మీరు ఎవరిని తిట్టుకోలేదండి అంటే, నన్ను తిట్టుకున్నవారు అనేక మంది ఉన్నారు కానీ నేను నా దేవుడిని ఎప్పుడూ తిట్టలేదు అంటాడు. గట్టిగా చెప్పలు కొట్టిన దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా.
అతన్ని తిట్టుకునే వారు అనేక మంది ఉన్నారంట, అవునా కదా? దగ్గరికి వస్తుంటేనే అసహించుకొని చీపు అనేవారు అనేక మంది ఉన్నారు. కానండి ఏ రోజు నా దేవుని నేను తిట్టలేదు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చింది ఒక తలాంతు. ఆ ఒక తలాంతుని వేళ దేవుడు అనేక వాటి మీద నన్ను ఏం చేశాడు? నియమించాడు. కొన్ని లక్షల, ఏమండి, అవసరం కోట్ల మీద కూడా ఉండొచ్చు. అంత టర్న్ ఓవర్ కలిగిన వ్యాపారం దేవుడు అతనికి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నట్టు, నమ్మకత్వంలో అంత దీవెన ఉంది. ఎంత దీవెన ఉంది? అంత దీవెన ఉంది. ఆ నమ్మకత్వాన్ని ఎవరు కూడా పాడు చేసుకోకూడదు. దేవునికి చిన్న విషయంలో నమ్మకత్వం ఇచ్చిండొచ్చు, చిన్న వ్యాపారం, ఉద్యోగం, లేకపోతే ఏదో ఒకటి, దాని మీద నమ్మకత్వం ఉండు. మోసం అనే మాట మన జీవితంలో మనకి రాకూడదు. నీకు ఇచ్చిన చిన్న పనిలో మోసం చేసి ఎదుగుదాం అనుకుంటే ఆ మోసం ఏదో ఒక రోజు ఏం చేస్తుందంటే ఆ పై స్థాయి నుంచి మళ్ళీ పతన స్థాయికి పడవేస్తుంది. కాబట్టి మోసం అన్నది మన జీవితంలో ఎప్పుడు కూడా మనము చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలను బట్టి మీకు నేను అనేక మాటలకు మరి ఆధారకరమైన మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఒకసారి ఈ మాట కూడా చూసుకొని వాక్యంలో ముందుకు వెళ్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:21 చదవండి. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన, ఏమండి, ఇప్పుడు ఇతను ఎవరి మంది నమ్మకమైన వాడంట? ఆ తుకికి అనే వ్యక్తి కోసం మాట్లాడుతూ ఈ మాటలను పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు. నా యందు నమ్మకమైన వాడని కూడా చెప్పొచ్చు, కానీ ఎవరి యందు నమ్మకమైన వాడని చెప్తున్నాడు? ప్రభునందు నమ్మకమైన తుకుకి అనే ఒక పరిచారకుణ్ణి, ఏమని, మీ యొద్దకు నేను పంపించుచున్నానని చెప్తూ ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఏమంటే ఇప్పుడు మీరు గుండెల మీద చేసి చెప్పండి, మీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, సంఘంలో నమ్మకమైన వారు ఒకరు చెప్పాలంటే మీరు ఎవరితో చెప్తారు? పాస్టర్ గారిని వదిలేండి. పాస్టర్ గారికి చెప్తామని మీరు నాకే ఎదురుకాలికి బంధం వేస్తారు, కానీ నేను మీ ముందుకాలికి బంధం వేస్తున్నాను. దేవుడు కాదమ్మా, పాస్టర్ గారు కాదు. ఈ మధ్యలో సంఘంలో ఈ విషయాలు ఎవరికి చెప్పదు ఈవిడ, నా కొరకు ప్రార్థన మట్టుగా చేస్తుంది, ఈ విషయాలు ఎవరికి చెప్పరు. ఈయన, ఏమండి, నా గురించి ప్రార్థన చేస్తుంది, లేకపోతే నా బాగు కొరకు నాకు సలహా చెప్తుంది అని మీ కన్నీరంతా చెప్పుకుని ఒక వ్యక్తిని చూపించండి. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు కూడా మీరు చెప్పరు. ఒక వ్యక్తిని చూపించగలిగితే ఆ వ్యక్తే నిజమైన నమ్మకస్తురాలు దేవుని యందు. దేవుని మనకి స్తోత్రం. అటువంటి గొప్ప సాక్షి సంఘంలో మనం కాపాడుకోవాలండి. అటువంటి గొప్ప సాక్షి మనము సంఘంలో కాపాడుకోవాలి. ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి వస్తారు. తను ఏమి తీర్చలేని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ కనీసం మీ ఆత్మకు, ఏమండి, లేకపోతే మీకు కలిగిన కష్టానికి మిమ్మల్ని ఆదరించే పరిస్థితులైనా సరే ఉండగలిగిన వ్యక్తి. దీనికి ధనంతోనూ, లేకపోతే ఆస్తులతోనూ, అధికారంతోనూ, నాయకత్వంతో సంబంధం లేదు. ఒక మంచి ఆత్మీయురాలు, మీరు చూసిన వెంటనే మంచి ఆత్మీయురాలండి, మీరు చూసిన వెంటనే మంచి ఆత్మీయుడండి అని అనిపించే ఒక గొప్ప సాక్ష్యం మన సంఘంలో కనపరుచుకో. అక్కడ నిలబడి చెప్పే సాక్ష్యాలు నమ్మకండి, దొంగ సాక్ష్యాలు అయ్యి. దేవుని మనకి స్తోత్రం. ఏ సాక్ష్యాలు అయ్యి? దొంగ సాక్ష్యాలు కనబడతాయి మనకి. చాలాసార్లు దొంగ సాక్ష్యాలు కనబడతాయి. స్టేజ్ మీద నిల్చొని చెప్పే సాక్ష్యాలు నమ్మకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజమైన సాక్షి అక్కడి నిల్చొని చెప్పడం. ఎక్కడ చెప్తాడు? తన ఆత్మలో చెప్పుకుంటాడు, తన ప్రవర్తన ద్వారా సంఘంలో చెప్తాడు. అతనే దేవునికి నిజమైన సాక్షి. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ సాక్ష్యం అంటే మీరు చెప్పే సాక్ష్యాల గురించి మాట్లాడలేదు, వేరే సాక్ష్యం కోసం నేను చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే నమ్మకస్తుడైన సాక్ష్యము కలిగిన వారు వ్యక్తులు ఉంటారో దేవుడు వారిని మీరు చూస్తూ ఉండగానే వారు హెచ్చింపబడతారు. ఎలా పడతారటండి? వారు ఆత్మలో హెచ్చింపబడతారు, వారు ధనంలో అవి హెచ్చించబడతారు, వారి ఆరోగ్యంలో హెచ్చించబడతారు. అనేక వాటి మీద దేవుడు వారిని ఏం చేస్తాడట? నియమిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారో ఒక్కొక్కరిని మీకు ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నానంటే, నమ్మకత్వం గురించి తెలియజేయడానికి. తుక్కుకి కానీ, ఒనేసిము కానీ, తిమోతి కానీ, ఏమన్నా, వీళ్ళందరూ కూడా ముందు పాస్టర్ గారులు కాదు. వాళ్ళు తెలుసండి, ముందు వాళ్ళు ఎవరు? పాస్టర్ గారులు కాదు. కేవలం తన సంఘంలో తన కూడా ఉన్న పరిచారకులు మాత్రమే. ఆ పరిచారకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గరికి పంపిస్తూ ఎంత నమ్మకంతో చెప్తున్నాడు చూడండి. వారి పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ముందు ఏంటంటే ముఖ్యం గమనించవలసిన విషయము, అసలు ఎంత గొప్ప వ్యక్తులకు కూడా దక్కని భాగ్యం ఏంటంటే వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నమ్మకమైన వారిగా రాయించాడు. దేవుని మనకి స్తోత్రం. అట్టి నమ్మకత్వం సంఘంలో మనం ఉండాలండి. సంఘంలో ఉన్నామంటే అది దేవునికే మహిమ, అది మీ కుటుంబాలకి ఘనత,
మీకు జరిగే ప్రతి పరిస్థితికి దేవుడిచ్చే గొప్ప బహుమానం అని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముందు కుటుంబంలో నమ్మకస్తులుగా ఉండండి. బిడ్డలకు తల్లులు నమ్మకస్తులుగా ఉండాలి, తల్లులకు బిడ్డలు నమ్మకస్తులుగా ఉండాలి, భార్యకు భర్త నమ్మకస్తులుగా ఉండాలి, భర్తకు భార్య నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకత్వం ఏంటంటే మన జీవితాల్లో మంచి ఆత్మీయతకు దారితీస్తుందని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చివరికి ఒక మాట చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక చివరి మాట 7వ అధ్యాయం 25వ వచనం. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడిగా ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడినై నా తాత్పర్యము చెప్పుచున్నాను అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు దేని వలన అతను ఆ తాత్పర్యం చెప్తున్నాడు చెప్పండి? తాత్పర్యం అనగా అర్థం ఏంటి? తాత్పర్యం అంటే అర్థం ఏంటి? అది తన కథలో, తన ఆత్మ కథలో ఉన్న ఒక విషయం అన్నమాట. అది తాత్పర్యం అంటే తన గురించి తను చెప్పుకుంటున్నాడు. దేనివల్ల కనికరం పొందాడట? ఒకప్పుడు దూషకుడును హింసకుడునైన నేను దేనివల్ల కనికరం పొందాను? ప్రభునందు నమ్మకస్తుడే ఉంటుటకు నేను ఏం చేశాను? కనికరం పొందాను. అసలు నా కనికరానికి కారణం ఏంటి చెప్పనా? నమ్మకత్వము అని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. దేవుని నామానికి స్తోత్రం. నేను నమ్మకంగా ఉంటానని ఎందులో నమ్మకత్వం ఉన్నాడు ముందు పౌలు? ఆ రోమా సామ్రాజ్యం యొక్క ప్రతి ఆజ్ఞను నెరవేర్చుటకు నమ్మకంగా ఉన్నాడు. ప్రభు పిలుచుకున్నాడు. ప్రభు ఎందుకు పిలుచుకున్నాడు అంటే, నేను ఆ పనిలో నమ్మకత్వంగా ఉన్నాను కదా, దేవుడు నన్ను ఈ పనిలో ఇంకెంత నమ్మకత్వంగా ఉంటానని పిలిచి నా మీద కనికరపడి నన్ను ప్రభు నమ్మకస్తుడిగా ఉండటకు పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. గట్టిగా చెప్పడం దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, అసలు ప్రభు మన ఎందుకు పిలుచుకున్నాడట చెప్పండి? ఇప్పుడు తిరుగుబాటు చేయడానిక, కొండములు చెప్పడానిక, అబద్ధం చెప్పడానిక, దొంగతనాలు చేయడానిక, ఇంకేయో చేయడానిక? దేనికి పిలుచుకున్నాడు? అంటే ప్రభువులో ఉండి ఇవన్నీ మనం చేస్తున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రభువులో ఉండి చేస్తున్నామంటే మనకి నమ్మకత్వం లేదని, మనకి నమ్మకత్వం అనేది లేదని. ఒక్కొక్క మాట మిమ్మల్ని తాగుతుందో లేకపోతే తాకదో ఏటో నాకు తెలియదు, కానీ వేడి నీళ్ళు పోసిన వెంటనే ఏమనాలి? సర్రమని కాలాలి. చల్లీలు పోసిన వెంటనే కనీసం ముడుచుకోవాలి. అవునా? అంటే ఏంటి? చలితో ముడుచుకోవాలి. మనకి ఏది తగలట్లేదు, ఏది అసలు అది ఆ ఇబ్బందే లేదంటే ఏంటి అర్థం? ఒక్కొక్క ఫ్యాక్టరీ దగ్గరికి మీరు వెళ్తూ ఉంటే భయంకరమైన వాసన వస్తుంది. ఏమండి? అది దాటే వరకు మనం ముక్కులు మూసుకొని వెళ్ళాలి. కానీ రోజు అక్కడ ఉండేవాడికి ఏంటి? ఆ వాసన అయితే వెళ్దాం. అందుకే అలా ప్రశాంతంగా వెళ్ళి అందులో పని చేసుకోగలుగుతారు. అవునండి? అంతే. ఇప్పుడు మనకి ఏ వాసన తెలదో, ఏ స్పర్శ లేదు, ఏమి లేదు, చక్కగా వచ్చేసి చక్కగా దేవుడు మనకి స్తోత్రం. ఇది కాదు, మనకి దేవుడు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఏమండి? 5 సెన్స్ ఎలాగైతే పనిచేస్తాయో, ఏమండి, ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, ఈ స్కిన్ ఈ యొక్క 5 సెన్స్ ఎలాగైతే పనిచేస్తాయి, అలాగే 6వ సెన్స్ పనిచేయాలి దేవుడి అని. దేవుడు మనకి స్తోత్రం. మనం వస్తున్న పరిస్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. మళ్ళీ నమ్మకత్వం లేదా? దేవుడు అందుకే నాకు చెప్తున్నాడు అనుకోవాలి. ఏదైతే అందుకే అన్నాడు, తిరుగుబాటు లేక నమ్మకస్తుడై, ఎదిరించక నమ్మకస్తుడై, ఏమండి, నొచ్చుకొనక నమ్మకస్తుడై, ఏమన్నా అన్ని విషయాల్లో నమ్మకస్తుడైన వారిని దేవుడు దీవిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. తర్వాత దావీదుకి రాజ్యం వచ్చింది. ఈ ఇత్తయిని సైనిక అధ్యక్షుడిగా నియమించాడు. దేవుని మనకి స్తోత్రం. దేని కింద? సైనిక అధ్యక్షుడిగా నియమించాడు. అంటే అర్థం ఏంటి? సైనిక అధ్యక్షుడి దగ్గర మొత్తం అన్నీ ఉంటాయి. తెలుసా మీకు? పాకిస్తాన్ కదా తెలుసా మీకు? పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ అని ఒక ప్రధాని ఉండేవాడు. కానీ ముషరఫ్ అని ఒక సైనిక అధ్యక్షుడు ఉండేవాడు. ఆడేం చేశాడు? మొత్తానికి తిరుగుబాటు, సైన్యాన్ని అంతా తీసుకెళ్ళి దేశమే తిరుగుబాటు చేసి ఆ ప్రధాని దింపేసి ఈడే ఇంచుమించు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కథ తెలుసు మీకు?
ఇప్పుడు 1999, 2000 ఆ సంవత్సరంలో, అంటే మేము అప్పుడు 10th క్లాస్ చదువుకునే రోజుల్లో జరిగిన సందర్భాలు మాట ఇవి. అంటే ఒక సైనిక అధ్యక్షుడికి ఎంత ఆ, హోదా ఉంటుందో చెప్పడానికి మీకు ఈ మాట చెప్తున్నాను. అంటే అవసరమైతే మరలా దావీదును కూడా లోపరుచుకొని ఆ రాజ్యానికి తనే ఎవరైపోవచ్చు, రాజు అయిపోవచ్చు. అంతటి గొప్పటి పదవి ఎవరిది ఇప్పుడు? ఇత్తయిది. కానీ ఎందుకు ఇచ్చాడు చెప్పండి? యోబాబు లేడా, అభిషేక్ లేడా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందరిని పక్క తోసి ఇత్తయికి ఎందుకు ఇచ్చాడు చెప్పండి? అంత నమ్మకస్తుడు. అసలు ఇత్తయి ఎవరు? ఒక ఫిలిస్తీయుడు, ఒక దేవుని ఎరగిన వాడు, ఏమండి, అవసరమైతే యూదుల మీద తిరగబడే తత్వం కలిగిన వాడు. అయినను ఏమి ఇచ్చాడట? సైన్య అధ్యక్షుడు పదవి ఇచ్చాడు. అంటే అంటే చూడండి ఎంత నమ్మకత్వం చూపించాడో. దేవునామానికి స్తోత్రం. ఒక మనిషి మీద చూపించిన నమ్మకత్వానికి అంత గౌరవం పొందుకుంటే, అంత హోదా పొందుకుంటే, మరి దేవుడిపై చూపించిన నమ్మకత్వానికి ఇంకెంత హోదా పొందుకుంటామండి? తెలుసా మీకు ఎంత హోదా పొందుకుంటామా? నా సాక్షి నుంచి ఒక మాట చెప్తాను. ఆ రోడ్డు మీద ప్యాచ్లు వేసుకునేటప్పుడు చిన్నోడు పెద్దోడు అందరూ ఒరే 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 ఒరే, ఇంకా ఒరే అన్న మాట తప్ప రెండో మాట లేదు నా జీవితంలో. అంటే నా వయసుని బట్టో, లేకపోతే నేను చేస్తున్న పని బట్టో, నాకున్న ఆ విధానం బట్టో, కానీ అందరూ ఒరే. నేను పనిలో తీసుకెళ్ళే వాళ్ళు కూడా నన్ను ఒరే అనేవాడు. ఈరోజు పెద్ద పెద్ద హోదాలు ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, మీకు వినిపిస్తాను కావాలితే, మీతో మాట్లాడొచ్చా, ఈ సమయంలో మాట్లాడొచ్చా, ఇప్పుడు మాట్లాడొచ్చా అని అడుగుతారు. తెలుసా మీకు? ఎంతో పెద్ద హోదా భూలోకంలో, అంటే ఈ లోకం మన పర్సనల్ చూసుకుని ఎంతో పెద్ద హోదా. మీతో మాట్లాడొచ్చా అంటే ఈ సమయం కరెక్టేనా అని అడుగుతారు. అంటే మనం ఎంత బిజీగా ఉన్నాం, మనం నిజంగా ఖాళీగానే ఉంటాం, కానీ అంత మనకున్న ఇంపార్టెన్స్ అనమాట అది. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడు కూడా ప్రభు పేరట మీకు ఒకటే తెలియజేస్తున్నాను, మన పరిస్థితి ఏదైనా అందులో నమ్మకత్వంగా ఉంటే దేవుడు ఎలాంటి హోదా ఇస్తాడట? ఏమండి, మీరు అనే మాటను తీరు, సార్ అనే మాటను తీరు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అది దేవుని బట్టి సంపాదించుకున్నది మనకి, మన ఆత్మీయులు తెలుస్తుంది, కానీ బయట వాళ్ళు తెలియదు కదా. లోకాన్ని బట్టి సంపాదించుకునే గౌరవం ఒకటి ఉంటుంది, దేవుని బట్టి సంపాదించుకునే గౌరవం ఒకటి ఉంటుంది. ఈరోజు దేవుని బట్టి ప్రతి ఒక్కరు వందనాలు చెప్పేవాళ్ళే, కానీ ఏమండి వేరే విధమైన మాట మాట్లాడేవారు వేరే. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? మన నమ్మకత్వం పెంచుకోండి, దేవుడు ఇంకనూ అధికమైన స్థితి ఇస్తాడు. దేవుడు మనకి స్తోత్రం. ఇంకా అధికమైన పరిస్థితులన్నీ మన జీవితంలో మనం చూస్తాం. బట్ ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో చివరి మాట ఉంది, మీరు చదవద్దు కానీ నేనే చదివేసి ముగించుతాను. మరియు ప్రకటన గ్రంథం 19:11 మరియు పరలోకము తెరవబడిండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుని ఉండేవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. దేవునామానికి స్తోత్రం. నమ్మకమైన వాడును సత్యవంతుడు నేను నామం కలిగిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడట? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేన్ని బట్టి ట్రాలీ చేస్తున్నాడు? మనకున్న సర్టిఫికేట్ ఏంటి చెప్పండి? సర్టిఫికేట్ అడుగుతున్నాడు. ఏం సర్టిఫికేట్? నమ్మకమైన సర్టిఫికేట్ కావాలి. ఇంకోటి ఉంది, ఏముంది? సత్యమైన సర్టిఫికేట్ కావాలి. ఇంకా లోకంలో ఏం సంపాదించినా ఆయనకు అవసరం లేదు. రెండు సర్టిఫికేట్లు కావాలి అక్కడ. ఏంటి? ఒకటి నమ్మకమైన సర్టిఫికేట్, రెండు సత్యమైన. ఈ రెండు సంపాదించుకోండి చాలు. అక్కడ ఆయన దాన్ని బట్టే యుద్ధం జరిగించున్నాడని రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని బట్టి యుద్ధం జరిగించున్నాడు ఆయన? నీ మీదకి యుద్ధం రావాలా, కనికరం రావాలా, కృప రావాలా, ఏమి రావాలన్నది ఆ 2 పాయింట్ల మీద ఆధారపడింది. ఒకటేంటి? నమ్మకత్వం, రెండోది సత్యం. మన పరిస్థితిని బట్టి సత్యాన్ని వదిలేయకండి. అంటే ఏంటి? చాలా దీనమైన పరిస్థితి ఉండొచ్చు, కానీ సత్యము వదలకూడదు. నీ కుటుంబం నాశనం అయిపోయే పరిస్థితులు, నువ్వు నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నావు, అయినా సత్యాన్ని వదలకూడదు. అలాగే దేవుని పట్ల నమ్మకాన్ని కూడా మనము వదలకూడదు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ లేచి నిలబడదాం. కానుక పాట పాడుకొని కానుక సమర్పణ చేసుకుందాం. ఆ కానుక పెట్టండి.